కాలీఫ్లవర్. ఇవి హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఈ క్యాబేజీలు మొత్తం కూడా నేను ఈ సంవత్సరం పెట్టినవి కాదు ఇవి. చూడండి, ఇవి లాస్ట్ ఇయర్ క్రాప్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను క్యాబేజ్ కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొక్కని పీకలేదు, పీకకుండా అట్లనే వదిలేసిన. అట్లా వదిలేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పిలకలు వచ్చినాయి. చూడండి, ఇవన్నీ అన్నీ చిన్న చిన్న పిలకలు వచ్చేసి ఇవన్నీ కూడా అంతే. ఒక్క కాలీఫ్లవర్ చెట్టుకి ఇన్ని పిలకలు వచ్చినాయి అన్నమాట. చూడండి, వచ్చి ఏమైందంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం నాకు ఇంటికి సరిపడా కాలీఫ్లవర్ని ఇస్తూ ఉంది. ఎంత లేదన్నా కనీసం నేను ఒక వారానికి ఒక్కసారైనా కాలీఫ్లవర్ వండుకునే విధంగా. కొంచెం సైజ్ చిన్నగా వస్తున్నాయి కానీ మాకు సరిపడా వస్తున్నాయి. ఇట్లా ఒక 4-5 తెంపితే మాకు సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను ఒకసారి వదిలేసి చూద్దాము. ఎందుకంటే కాలీఫ్లవర్ తెంపిన తర్వాత ఆ చెట్టు చాలా మంచిగా నిండుగా హెల్దీగా కనబడుతుంది. దాన్ని చూస్తా పీకాలనిపించలేదు. వదిలేద్దాం ఏదైతే అయిందని వదిలేస్తే అవన్నీ చెట్లు మళ్ళీ ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. ఈ చెట్టుకు అయిపోయినాయి. ఇంకొక చెట్టు ఉంది ఇట్లాగా. ఇది చూడండి, ఆకుల కింద దాచుకొని ఉన్నది. నేను ఎంత వెతికితే కానీ దొరకట్లేదు ఇది. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇది సెకండ్ క్రాప్ అవడం వల్ల చిన్నగా వస్తున్నాయి అన్నమాట. అయినా పర్వాలేదు, నాకు వారం 10 రోజులకు ఒక్కసారి ఇంటికి సరిపడా కర్రీ సరిపోతుంది. చూడండి, ఇంకా ఈ చెట్టుకి ఏం లేవు. వేరే చెట్టుకు చూద్దాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇక్కడ వేరే చెట్టు ఉంది. ఇది కూడా లాస్ట్ ఇయర్ చెట్టే, కాకపోతే ఇది చూడండి ఇందులో మంచిగా వస్తుంది. ఇది చాలా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇది ఒక్కటే 1/2 kg అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని వదిలేస్తా, తెంపను. ప్లస్ దీని పక్కనే ఇంకొకటి వస్తుంది చూడండి. ఇది ప్లస్ ఇది, ఈ 2 కలిపి ఒకటేసారి హార్వెస్ట్ చేయొచ్చు. కాస్త పెరుగుతాయి ఇవి. వాటిలాగా చిన్న కాకుండా పెద్ద సైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా లాస్ట్ ఇయర్ చెట్టే. చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్లో నేను ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఒక పెద్దది కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసి ఉండే. ఇవి పెరిగి చూడండి ఎన్ని వచ్చినాయి. చూడండి, చిన్నగా వచ్చి ఇప్పుడు ఇది కూడా అంత స్ట్రాంగ్గా తయారైంది. అంటే మనం ఫ్రెష్గా పెట్టిన ముక్కలాగా స్ట్రాంగ్గా తయారై ప్లస్ కాయ కూడా అంత స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడే అర్థమైంది, కాలీఫ్లవరు ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత తెంపాల్సిన అవసరం లేదు, మళ్ళీ వదిలేస్తే అదే మొక్కకి ఇంకా నెక్స్ట్ క్రాప్ కూడా వస్తుంది అనేది నాకు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ మాత్రమే అర్థమైంది. ప్రతిసారి నారు పోసి మళ్ళీ ఆ నారు తీసి, అంటే ప్రతిసారి గింజలు పోసి నారు తీసి పెట్టి ఇబ్బంది లేకుండా ఒకసారి పెడితే 2 yearsకి ఈజీగా యూజ్ అవుతుంది అనేది క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ కొంచెం తోటకూర తెంపుదాం. కరివేపాకు కూడా ఉంది.
నాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒకటి పెద్ద కరివేపాకు చెట్టు ఉంది. ఈ 2 పప్పులో వేయచ్చు. ఇంకా తోటకూర వేరే కూడా ఉంది, ఒక 1 kg వరకు. అది పప్పులో వేసేటప్పుడు ఈ కరివేపాకు కూడా పప్పులోకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక స్టెమ్ ఉంది, ఈ స్టెమ్ కూడా తెంపు. ఇదంతా పునగంటి, ఇది కూడా హార్వెస్ట్ చేస్తా. ఇక్కడ పెడదాం. ఇది కూడా కరివేపాకు ప్లస్ తోటకూర. ఇక్కడ ఇంకా తోటకూర ఉంది తెంప. ఈ తోటకూరలు విపరీతంగా గింజలు పడి ప్రతి కుండీలో మొలుస్తుంటే నాకు చిరాకేసి ఆకులు హార్వెస్ట్ చేయకుండా మొత్తం పీకడం స్టార్ట్ చేసిన. గత 2 నెలల నుంచి కూడా పీకగా ఇప్పుడు మొత్తం గార్డెన్ అంతా ఖాళీ అయిపోయింది. అక్కడక్కడ ఇంకా చిన్న చెట్లు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు అందరికి ఇచ్చేదాన్ని, అంతగా ఎక్కువ వచ్చినప్పుడు అందరికి ఇచ్చేదాన్ని. ఇప్పుడు అన్నీ పీకడం వల్ల నా వరకు వచ్చేసరికి ఇక్కడ కొంచెం కంజెస్టెడ్గా కొద్దిగా వస్తూ ఉంది. అయినా కూడా ఏం కాదు. ఈ తోటకూరతోటి చాలా చికరాక అనిపిస్తుంది నాకు. వద్దు అంటుంటే పెరుగుతుంటుంది. గార్డెన్ అంతా అదే నేనే ఉంటుంది. వేరే మొక్కల్ని పెరగనియదు. ప్రతి కుండీలో అదే చేరి పెద్దగా మొలిచి ఆ బలమంతా అది లాగేసుకొని వేర్లు ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయి అందులో ఏ చెట్టు పెట్టినా కూడా దాన్ని పెరగనీయకుండా చేస్తూ ఉంటుంది. నాకు చిరాకు వేసేసి అన్నీ పీకడమే, ఇంకా తెంపడం లేకుండా పీకడమే స్టార్ట్ చేసిన. అప్పటి నుండి మొత్తం పోయినాయి. అక్కడక్కడ ఇట్లా కనబడుతుంది. చాలు, ఇంతవరకు మా ఇంటి వరకు చాలు. అంత ఆకు వచ్చినా కూడా ఏం చేసుకుంటాం. మాటికి తోటకూరే తినాలంటే కూడా కాదు కదా, ఇంకా వేరే ఆకుకూరలు కూడా ఉన్నాయి. చుక్కకూర ఉంది, పచ్చల కూర ఉంది, పొన్నగంటి కూర ఉంది, గోంగూర కూడా ఉంది. ఇంకా కొంచెం ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ తోటకూర ఉంది కొంచెం. మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఇవి ఇంటి వరకు చాలు, ఈ మాత్రం వస్తే చాలు. ఇక్కడ జమేద్దాం. మా గార్డెన్లో ఉన్న చెర్రీ టమాటాలు చూడండి. ఎల్లో చెర్రీ టమాటా ఇది. ఇటు కూడా ఉన్నాయి కాయలు. అన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఇవి ఈరోజు వచ్చిన కూరగాయలు.
ఇంకా తెంపాలంటే చెర్రీ టమాటోస్ ఇన్ని ఉన్నాయి. వీడియో లెంత్ అవుతుందని నెక్స్ట్ హార్వెస్ట్లో చూపిస్తానని. ఆ టమాటాలన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.